హలో అందరికీ ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అనమాట. సేవ్ చేసుకొని షేర్ చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటివే వీడియో అనమాట. ఇది వచ్చేసి వెండి గ్లాసు కనిపిస్తుందా, బాగా మరకలు వచ్చేసాయి, ఇట్లా బ్లాక్గా అయిపోయింది, ఇట్లా అంతా అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి కొన్నప్పుడు వైట్గా వెండి తళతళ మెరిసిపోతూ భలే ఉండింది. బట్ ఇప్పుడు చూడండి అంత బ్లాక్ అయిపోయింది. ఇది నేను ఏ ప్రోడక్ట్స్ కొనకుండా మన ఇంట్లో ఉండే ఒక చిన్న వస్తువుతో క్లీన్ చేసి చూపిస్తాను. మళ్ళీ కొత్త గ్లాస్ లాగా మీ ముందుకి చూపిస్తాను. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, అది ఏమో కాదు, సింపుల్ అనమాట. మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదా, కోల్గేట్ పేస్ట్. ఆ పేస్ట్ని జస్ట్ కొంచెం తీసుకొని ఈ గ్లాస్కి అప్లై చేసేసేయండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు ఈ బౌల్లో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. జస్ట్ ఒక బౌల్లో వాటర్ పోసి పెడుతున్నాను, మీకు చూపిస్తాను. అది ఎంత నీట్గా క్లీన్ అవుతుంది అనేది ఫైనల్ రిజల్ట్ మీరు చూడొచ్చు. నేను జస్ట్ దీనికి అప్లై చేస్తున్నాను. ఏంటి పేస్ట్ మీకు చూపించాను కదా, ఆ పేస్ట్ అనేది అప్లై చేస్తున్నాను. చాలా సింపుల్గా మనకి క్లీన్ అయిపోతుంది అన్నమాట. అప్లై చేసేసి లోపల కూడా అప్లై చేయాలి. ఇట్లాగా పేస్ట్ అనేది లోపల కూడా అప్లై చేయాలి. పేస్ట్ వేస్ట్ అవుతుంది, చాలామంది కామెంట్స్ పెడతారు పేస్ట్ వేస్ట్, చాలా వేస్ట్ చేస్తున్నారు. మనం ఎన్నో డబ్బులు పెట్టి బయట కెమికల్స్ ఉండే ప్రోడక్ట్స్ తెప్పించుకుంటాం కదా, వాటికి డబ్బులు పెడతాం కదా, అప్పుడు వేస్ట్ అవ్వదా? అవుతుంది కదా. ఇది అప్లై చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. తప్పకుండా 10 మినిట్స్ అయితే పక్కన పెట్టాలి. ఇది క్లీన్ అవ్వాలి కదా, పూసేసిన వెంటనే మ్యాజిక్ అవ్వదు కదా. నేను పక్కనే పెట్టను, మీ ముందే క్లీన్ చేస్తూ చూపిస్తాను అది ఎలా క్లీన్ అవుతుందనేసి. ఎందుకంటే మీరు మళ్ళీ ఏదైనా అప్లై చేశారేమో అని డౌట్ ఉంటుంది కదా, అందుకని మీ ముందే, మీ కళ్ళ ముందే 10 మినిట్స్ కాదు 15 మినిట్స్ అయినా నేను ఇలా రబ్ చేస్తూ నేను అప్లై చేస్తూ ఉంటాను. మీరే చూడొచ్చు రిజల్ట్ అనేది. చాలా బాగా క్లీన్ అవుతుంది. మీకు ఆల్మోస్ట్ ఇక్కడ తెలిసిపోయింది అనుకుంటా. అంటే చాలా రోజుల నుంచి పక్కన పెట్టేస్తున్నాము, అందుకే చాలా బ్లాక్ అయిపోయింది. దీన్ని అప్లై చేసి మనం ఎంత నీట్గా కడిగితే అంత నీట్గా మనకి క్లీన్ అవుతుంది అన్నమాట. నేనేం పీస్ కూడా పెట్టట్లేదు, జస్ట్ పేస్ట్ అప్లై చేశాను, చేతితో కడుగుతున్నాను, అప్లై చేశాను అనమాట. రుద్దంగా ఇట్లా మనం కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ రుద్దితే ఈ విధంగా మనకి చేతికి నురుగు వచ్చేస్తుంది. ఆ మురికంతా చూడండి ఎట్లా వచ్చిందో, ఇదంతా మురికి అన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి దీన్ని ఈ వాటర్లో కడిగి చూపిస్తాను. మీరే చూడండి లోపల ఎంత వైట్గా వచ్చేసిందో, కనిపిస్తుందా మీకు? ఇదన్నమాట. చాలా బాగా క్లీన్ అయింది కదా. మీకు యూస్ఫుల్ వీడియోస్ అందించడం వరకు నేను ఇది ఎక్స్పెరిమెంట్ చేసి ఇది నాకు వర్క్ అయిన తర్వాతనే నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ విధంగా మనకి వెండి సామాన్లు, వెండి వస్తువులు, పూజా సామాన్లు కానీ, కాళ్ళ పట్టీలు కానీ, కాళ్ళ మెట్టెలు కానీ ఏవైనా కూడా మనం ఈజీగా ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఇంకా క్లీన్ చేసి చూపిస్తాను. వాటర్తో కడిగి కనిపిస్తుందా? లోపల చూడండి ఎంత క్లీన్ అయిందో. నాకైతే చాలా బాగా అనిపించింది. అందరికీ యూజ్ అవుతుంది కదా. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. వెండి వస్తువులు బయట మెరుగు పెట్టే వాళ్ళ దగ్గర ఇవ్వద్దండి. వాళ్ళు కెమికల్స్ వేసేసి మన వెండిని అంతా కూడా కబ్జా చేస్తారు. ఖచ్చితంగా ఎంతో కొంత వెండి మనకు లాస్ అవుతుంది. మన చేతులతో మన ఇంట్లోనే మనకింట్లో ఉండే వస్తువులతో మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ వీడియోని మిస్ చేయొద్దు, అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని వైరల్ చేయండి.
మీకు ఈ వెండి వస్తువులు ఈ విధంగా క్లీన్ చేయడం ఏమనిపించిందో, ఇది చాలా బాగా నీట్గా క్లీన్ అయింది, లేదంటే చాలా బాగుంది, యూస్ఫుల్ అనిపిస్తే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి, కనీసం ఒకరిద్దరికైనా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.